హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మూవీ ఇండస్ట్రీలో సాధారణంగా వారసులందరూ కూడా చాలా మంచి మంచి ప్లేసెస్కి వెళుతూ ఉంటారు, చాలా మంచి మంచి ఫీల్డ్స్ ఎంచుకుంటూ ఉంటారు. సాధారణంగా హీరో కుమారుడు కుమార్తె సినీ రంగం వైపే రావడం, అలాగే హీరోగానో హీరోయిన్గానో సెటిల్ అవ్వడం ఇలా జనరల్గా జరుగుతూ వస్తూ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి టాలీవుడ్లో కానీ, కాలీవుడ్లో కానీ, మాలీవుడ్లో కానీ ఉన్నటువంటి హీరోలు లేదా టాప్ డైరెక్టర్లు వాళ్ళ కుమార్తెలు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకుంటూ ఉన్నారు. కోర్స్ అది కూడా మూవీ రంగానికి సంబంధించింది కావడం విశేషం. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో చిరంజీవి వారసుడైతే రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చేయడం, స్టార్ హీరోగా పేరు తెచ్చేసుకోవడం, ఇక RRRతో గ్లోబల్ స్టార్ అనిపించుకోవడం ఇవన్నీ తెలిసిందే. మరి చిరు తర్వాత అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య కానీ, అఖిల్ అక్కినేని కూడా ఎంట్రీ ఇచ్చేసి హీరోలుగా స్టార్డమ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంట్రీ ఇచ్చేసి ఏళ్లు గడుస్తున్న నందమూరి బాలయ్య వారసుడు మాత్రం మోక్షజ్ఞ హీరోగా అరంగేట్రం చేయడానికి వయసు వచ్చినా కూడా ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నాడు. ఇక అదుగో ఈ ఏడాది ఎంట్రీ ఉంటుంది అంటే ఈ ఏడాది ఉంటుందంటూ బాలయ్య ఎప్పుడు అడిగినా కూడా ఒకే డైలాగ్ చెప్తూ నెట్టుకొస్తున్నారు. మరి మోక్షజ్ఞ మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదు. ఈ ఏడాదైనా తనని బాలయ్య హీరోగా పరిచయం చేస్తారా అనేటువంటి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ ఏడాదైనా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అన్నది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఇక గౌతమ్ నాట్ రెడీ బట్ సితార్ అయితే రెడీ అంటూ ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి 3వ తరం వారసులు కూడా తెరపైకి రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన తనయుడు గౌతమ్ తండ్రి మహేష్ తరహాలోనే వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ కూడా ఆ సమయం కోసం వేచి చూస్తుంటే గౌతమ్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. ఇక తండ్రిలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు చేరువ అవుతాడు అనుకుంటే గౌతమ్ అస్సలే అలా చేయట్లేదు. అభిమానులకైతే చాలా దూరంగానే ఉంటున్నాడు. కానీ తండ్రి చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు గౌతమ్. మరి ఎంబీ ఫౌండేషన్ ద్వారా మహేష్ చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా గౌతమ్ ఎంబీ ఫౌండేషన్, ఆంధ్ర హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్స్ వాటితో కలిసి మహేష్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి చిన్నారులకు ఆపరేషన్లు చేయించారు. వారిని పరామర్శించడానికి వెళ్ళాడు గౌతమ్. అలాగే ఆ ఫోటోల్ని నమ్రత షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. గౌతమ్ ఇలా భిన్నంగా అడుగులు వేస్తుంటే సితార్ మాత్రం తాను హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటూ డైరెక్ట్గా చెప్పేస్తోంది. కీలక బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మెగా ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్కి అకీరా షాక్ ఇచ్చాడా అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దాదాపు 10 మందికి పైగా హీరోలు ఉన్నారు మనకు తెలుసు. మరి కొంతమంది అయితే స్టార్లుగా నిలబడితే మరికొంతమంది అయితే ఇప్పుడిప్పుడే స్టార్లుగా ఎదుగుతూ ఉన్నారు. చిరు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలు ఉన్న విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్పై పడింది. ఇప్పటికే హీరో మెటీరియల్ అనే స్థాయికి చేరుకున్న అకీరాను చూసినటువంటి అభిమానులు ఈ ఏడాది లేదా నెక్స్ట్ ఇయర్ అకీరా హీరోగా తెరంగేట్రం ఉంటుందని సంబరపడ్డారు. అయితే వాళ్ళకి రేణుదేశాయ్ అయితే షాక్ ఇచ్చిందని చెప్పాలి. అకీరాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదని, ఫోటోలు బయటికి రాగానే హీరో అంటూ ఊహాగానాలు మొదలు పెట్టకండి అంటూ కూడా సావు కబురు చల్లగా చెప్పి మొత్తం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేసింది. దీంతో అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడా, డైరెక్టర్గానే వస్తాడా అంటూ మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక దీనిపై పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇస్తే గానీ అభిమానుల్లో ఉన్న భయాలు, అనుమానాలు తొలగే అవకాశం అయితే లేదు. అందరి వారసులు తరహాలోనే తమిళ తంబిల్ కూడా కోలీవుడ్ స్టార్ హీరో ఎగ్జాంపుల్ దళపతి విజయ్ తన తనయుడు జేసన్ విజయ్ ఎప్పుడెప్పుడు ఆ హీరోగా అరంగేట్రం చేస్తాడా అని గత 2 ఏళ్లుగా విజయ్ ఫ్యాన్స్ గణం ఆశగా ఎదురు చూస్తోంది. కానీ జాక్సన్ విజయ్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదని, తాను దర్శకుడిగానే పరిచయం కాబోతున్నానని స్పష్టం చేయడంతో దళపతి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. జాక్సన్ విజయ్ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నటువంటి భారీ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడని ఇటీవలే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు హీరోగా ఎంట్రీ ఇస్తారు తన తనయుడు అనుకుంటే జాక్సన్ విజయ్ ఇలా చేశాడేంటి అని అవాక్ అవుతున్నారు. మొత్తానికి అటు మలయాళంలో చూసినా కూడా ఆల్రెడీ స్టార్ హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ తనయులు కూడా హీరోలుగా నిలదొక్కున్నారు. మంచి మంచి చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఈ మధ్య కాలంలో వస్తున్న 3rd జనరేషన్ వారసులు మాత్రం కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తున్నారని చెప్పాలి. అండ్ ఫోర్మోస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్కి మ్యూజిక్పై కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. తాను ఒకవేళ ఒక మంచి మ్యూజిక్ కంపోజర్గా కూడా ఎంట్రీ ఇస్తాడేమో వేచి చూడాలి. ఏదేమైనా కూడా ఒక డిఫరెంట్ పాత్రలో వెళ్తున్నారు 3rd యంగ్ జనరేషన్.